ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే ఎగ్, టమాటా, ఆనియన్స్, మిర్చితో ఎగ్ పొరియల్. మనకి ఎగ్ పొరిటికి కావాల్సినటువంటి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు ఈ విధంగా తరిగి పెట్టుకొని దాన్ని బాండీలో వేసి వేయించుకోవాలి దోరగా. ఈ రోజు మన వంటకు సరిపడిన విధంగా గ్రౌండ్నట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. బాండీలో ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాగించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మరియు మిర్చి, కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఆనియన్స్ బాండ్లు వేసుకున్న తర్వాత లిటిల్ బిట్ పించి పసుపుని వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి కానీ బాగుంటుంది. కాబట్టి బ్యాచిలర్స్ కిచెన్ ఈరోజు నేను మన ఇంట్లో ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా మీరు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా కలిగి పెడతా ఉంటే గుమగుమలాడేటువంటి అల్లం వెల్లుల్లిపాయ మసాలా స్మెల్ గుమారించి వస్తూ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలని వేసిన తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గే విధంగా ఇలా పెట్టేసుకొని కలిపి పెట్టేసి చిన్న మూత పెట్టుకుంటా. నేనైతే మనం టమాటాలు కోసేటప్పుడు అడ్డంగా కోయటం జరిగింది. అందరు నిలువుగా కట్ చేస్తారు. ఈ అడ్డంగా కట్ చేయడం చూడండి, పైన ఉన్నటువంటి తొక్కని ఈజీగా మనం తీసేసుకోవచ్చు. ఈ టమాటాల తొక్కల వల్ల మనకి చూడండి టమాటా తొక్క ఈ విధంగా ఊడిపోతూ ఉంటుంది. మనకి గ్రేవీ మాత్రం మిగిలింది. మనం ఎప్పుడైనా కానీ ఇలా కానీ కట్ చేసేసుకుంటే కూరలకు చిక్కదనం వస్తుంది. ప్లస్ ఈ టమాటా తొక్కను మనం ఈజీగా పక్కకు తీసేయడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. టమాటా తొక్కను ఈ విధంగా చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే టమాటాలను మిక్సీ పట్టేసి ప్యూరీ పోస్తారు, టమాటా ప్యూరీ పోస్తారు, అంటే జ్యూస్ లాగా చేసేసి పోసేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ ఆక్సాలిక్ ఈ తొక్కలు అనేవి చిన్న చిన్నగా అయిపోయి మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా టమాటాలను ఎప్పుడైనా కానీ ఇలా అడ్డంగా నిలువుగా కట్ చేయకూడదు. టమాటాను అడ్డంగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ తొక్కలు వేరు చేసుకొని మనం కూర చేసేటప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు. దీని ద్వారా కడుపులో మనకి స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి కిడ్నీలో అనేది. కూర ఈ విధంగా చక్కగా వస్తుంది. మనం తీసేసిన తొక్కలు అనేది ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. తర్వాత కారం సరిపడినంత వేసుకొని